మేడం ఇటీవల చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా రప్ప రప్ప డైలాగ్ అనేది అయితే వైసీపీ కార్యకర్తల నుంచి కానీ వైసీపీ నాయకుల దగ్గర నుంచి కానీ వస్తుంది రప్ప రప్ప అనే డైలాగు. ఈ మధ్య పేర్ని నాని గారు రప్ప రప్ప డైలాగ్ ఇంకెంతకాలం రప్ప రప్ప డైలాగ్ కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, పొద్దున్నే మనం పరామర్శలకు వెళ్ళాలి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండి రప్ప రప్ప డైలాగులు ఏదో వినటం వరకు నోటుకు నాలుక లేని మాటలు ఎన్నో వింటూ ఉంటాం. అవన్నీ వాళ్ళు చూడలేని తనం చేతగానితనం వల్ల వచ్చే మాటలు ఇవి. రప్ప రప్ప అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చూడండి, పనిలో చూపిస్తున్నారు రప్ప రప్ప అంటే. ఎక్కడ లేనటువంటి కంపెనీలు కానించి, లోకేష్ బాబు గారు కానించి, ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని, ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అది ఈ వయసులో కూడా ఆయనకున్న ఆలోచనను కూడా లేకుండా, విశ్రాంతి లేకుండా దేశం కోసం, రాష్ట్రం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అనుకుంటా పనిలో చూపిస్తున్నారు రప్ప రప్ప. అది రప్ప రప్ప అంటే ఎక్కడ తిరగకుండా క్షణం విశ్రాంతి లేకుండా వర్క్ చేయటం అంటే రప్ప రప్ప అది అని చెప్పండి. దానికి మేము సమాధానం నేను అదే ఇస్తాను. మీరేమో చంద్రబాబు గారు ఈ వయసులో కూడా పనిచేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు, కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఎక్కడ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ సూట్ కేసులు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. జేబులు నింపుకున్నారు కాబట్టి ఒక్కసారితోనే వెళ్ళిపోయారండి. 11 సీట్లతోనే అప్పచెప్పారు. ప్రజలు చూస్తాం, దీనికి నిదర్శనం ఇది ఒక్కటే. నింపుకున్నాడు కాబట్టి అంతటితో అయిపోయాడు. అదే అభివృద్ధి మీద, సంక్షేమం మీద, రాష్ట్ర పురోగతి మీద దృష్టి పెట్టించి, పేదల మీద దృష్టి పెట్టించి, వాళ్ళ అవసరాలు, మౌలిక సదుపాయాలు ఏంటో విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కనుక వాళ్ళ మీద దృష్టి పెట్టుంటే కనుక, వాళ్ళ సంక్షేమం కన్నా ఆడపడుచుల మీద ఉండే అన్యాయాలు జరగకుండా ఉండుంటే కనుక వాళ్ళకేమైనా ఇంకొన్ని సీట్లు వచ్చాయేమో. కానీ జేబులు నింపుకొని ఎక్కడిక్కడ దోపిడీ వ్యవహారాలు చేశాడు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా ముందు ఏదన్నా చేస్తే కనుక 0% ఉన్న పూర్తిగా వైసీపీ అనేది ఖాళీ అయిపోతే నెక్స్ట్ చూడటం జరిగింది. పోలవరం 2027 నాటికి ఫస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానీ, నిమ్మల రామానాయుడు గారు కానీ పోలవరం చూస్తాకెళ్ళినప్పుడు 2027 కల్లా మేము పూర్తి చేస్తామని చెప్పి పోలవరం గురించి చెప్పారు. ఇప్పుడు ఏదైతే టీడీపీకి సంబంధించిన పేపర్లు ఏదో ఉన్నాయో 2027 నాటికి పోలవరం పూర్తి చేసేలా కనపడట్లేదని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? పోలవరం 2027 నాటికి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా, అవ్వదనుకుంటున్నారు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పినట్టుగా ఒక నెల ఒక అటు అవ్వచ్చు, ఒక సంవత్సరం అటు అవ్వచ్చు, కానీ ఆయన అనుకున్నట్టు జరుగుతుందని చూస్తున్నాం. ఇప్పుడు సుపరిపాలనతో చూస్తున్నాం. 1 ఇయర్కి ఆయన ఏ విధంగా చెప్పారో ఆ విధంగా. అట్లాగే పోలవరం విషయంలో కూడా చంద్రబాబు నాయుడుకు సస్యశ్యామల ఉండటానికి పంటలు అనేది మరి ప్రతి ఒక్క జీవన ఆధారం మీద ఆధారపడి ఉంది కాబట్టి, జీవితాల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల మీద దృష్టి పెడతారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అనుకున్న విధంగా అనుకున్నట్టు జరిగింది. వాళ్ళలాగా చెప్పిన మాటలుగా చెప్పినట్టుగా ఉండటం, మడిని తిప్పి వెనక నడిచే తత్వాలు మన చంద్రబాబు తత్వంలో ఎక్కడా కూడా లేదు. ఆయన ఎప్పుడు కూడా దూరదృష్టి ఆలోచించి 2040 నాటికి మరింత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో నడవబడుతుంది ఇప్పుడు రాష్ట్ర పరిపాలన. మేడం, ఇప్పుడు మీరు చెప్తూ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు సూపర్ 6 అమలు దిశగా అడుగులు వేస్తుందని చెప్పి మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా లేదా ప్రజల్లోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఫెయిల్ అయిపోయింది, సూపర్ 6కి పంగనామాలు పెట్టిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏమండి, చూస్తున్నాం సంవత్సరం పడుగున చంద్రబాబు నాయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎంత మట్టం చేసేసాడో మనందరం చూస్తున్నాం. అభివృద్ధి అనేది లేదు, విద్య విధంగా ఎక్కడ ఎదుగుదల లేదు, వైద్య విధంగా ఎక్కడ ఎదుగుదల లేదు, ఉద్యోగ పరంగా లేదు, ఆఖరికి కూలి కనిపించలేని పరిస్థితికి తీసుకెళ్లాడు. కానీ చంద్రబాబు ఒక్క సంవత్సరం దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆయన అనుకున్న ఏ విధంగా సూపర్ 6 పరిపాలనలో ఏ విధంగా హామీలు ఇచ్చారో ఒకటొకటి నెరవేర్చుకుంటే ఈరోజు స్పందన మనం చూస్తున్నాం. 1 ఇయర్ సుపరిపాలన తొలి అడిగిన వార్డుల్లోకి వెళ్తుంటే అమ్మలు తన కన్నీటితో ఆహ్వానిస్తున్నారు నాయకుల్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు దేవుడు అయ్యాడు, మా ఇంటికి ఒక తండ్రి అయ్యాడు, మాకు ఒక అన్న అయ్యాడని చెప్పి ఒక్కొక్క మహిళ అయితే తల్లికి వందనం పడినందుకు ఒక్కొక్క బిడ్డను పనికి పంపించేవాళ్ళం, ఒక బిడ్డను చదివించుకునేవాళ్ళం. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు మేము చదువుకు పంపించుకుంటున్నాము. మా పరిస్థితి నిజంగా ఆయన మాకు దేవుడు అని చెప్పి కన్నీటితో చెప్పిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. మేడం, ఇటు రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏ కష్టం వచ్చినా జగన్ గారి దగ్గరికే వెళ్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవునండి, కళ్ళు మూసుకుపోయినాయి అంటున్నారు. జాబ్ మేళా పెట్టించి ఇప్పుడు 8,000 మంది జాబులు ఏర్పాటు చేస్తానని చూస్తున్నాం.
జాబ్ మేళా అని చెప్పి ఆ రోజు ఫస్ట్కే జాబ్ మేళా విడుదల చేస్తా, పిల్లలందరికీ జాబులు కల్పిస్తా అన్నారు. వాలంటీర్లను చేసేసి వీధుల్లో వదిలేసి వాళ్ళ యొక్క చదువుకున్న పిల్లలను కూడా వాలంటీర్లుగా ఉపయోగించుకున్న పరిస్థితి. అదే వాలంటీర్ ఉద్యోగులు ఏ చదువుకు తగ్గట్టుగా వాళ్ళకు ఉద్యోగం ఏర్పాటు జాబ్ మేళా ఈరోజు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా చదువుకున్న నిరుద్యోగ పరిస్థితిని అనేది తీసివేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అనేక కంపెనీని తీసుకొచ్చి అమరావతిలో తీసుకొచ్చి పెట్టి మన పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు, ఎక్కడ అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో ఎవరికి వారు ఒక కుటుంబానికి ఆధారం, ఏ ఇంటి బిడ్డ ఆ ఇంటి కుటుంబ ఆధారితం అవ్వాలని చెప్పి తీసుకున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు జాబ్ అందాలని చెప్పి జాబ్ మీద ఎక్కడెక్కడో కంపెనీలు తీసుకొచ్చి పిల్లల్ని ఎగ్జామ్స్ రాయించిన వాళ్ళని అక్కడే క్వాలిఫై చేయించి ఉద్యోగాల పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంతోమంది ఈ రోజుకి ఈ సంవత్సరంలో ఎంతోమందికి ఉద్యోగాలు అందిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మేడం, సుపరిపాలన తొలి అడుగు అంటూ మీరు కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి స్పందన మీకు వస్తుంది మేడం? అద్భుతమైన స్పందన అండి. నేను చెప్తున్నానుగా, వాళ్ళు మామూలుగా స్పందించట్లా, కన్నీటితో స్పందిస్తున్నారు. ఈరోజు మహిళలు ఏంటి, అమ్మ అవ్వ తాత తండ్రి ఒక్కొక్క చోట అయితే తల్లిదండ్రులని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు ఎక్కడో ఉండి ఫెన్షన్లు అందక ఉన్నారు. రోజు వస్తే సాయంత్రం ఏం తినాలా, రేపొద్దున ఏం తినాలా, ఈరోజు ఏం తినాలా అనేది ఆలోచన తత్వం. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ ఫెన్షన్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు చెప్పే స్థితినే మనం చూడాలండి. మన నోటితో కూడా వర్ణించలేము. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు వికలాంగులేంటి, వితంతులు వికలాంగులు మరి ఎంతోమందికి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకున్న విధంగా అందించడం జరుగుతుంది. పెన్షన్ కరెక్ట్గా అందుతుందంట. వాళ్ళు ముందర కడుపు నిండా భోంచేసి నిద్రపోతున్నామమ్మ, తర్వాత సంగతి అని చెప్తున్నారండి. అదొక స్పందన మట్టిగా అద్భుతమైన వర్ణించలేము. మేడం, ఈ ఏడాది పాటులో మీరు మీ ప్రాంతానికి మీ ఎమ్మెల్యే కానీ మీ ప్రభుత్వం కానీ చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు మేడం? అండి, అంతకుముందు ఎక్కడ చూసినా రోడ్లు లేవు. ప్రస్తుతం సీసీ రోడ్లు, అన్ని చోట్ల సీసీ రోడ్లు పడ్డాయి. పెన్షన్లు అనేక కారణాలు బట్టి పెన్షన్ తీసేశారు. పెన్షన్లు పెట్టించడం జరిగింది. ఆ పెన్షన్లు మొత్తం నెక్స్ట్ న్యూ పెన్షన్స్ కూడా సార్ ఒకటే చెప్పారు మాకు, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ పెన్షన్ సచివాలయాన్ని పిలిపించి ఎవరికి ఎలా అందాలో అందించాలని చెప్పారు. అలాగే తల్లికి వందనం, ఎవరికైతే పడలేదో, ఎందుకు పడలేదో, వాళ్ళకి ఏ ఇబ్బందులు పడలేదో ఒక్కడ చెక్ చేయండి. ప్రతి ఒక్కరిని పిలిచి ఏ విషయాన్ని మీద ఆ విషయాన్ని చెక్ చేసి వాళ్ళకి ఎవరికి ఏది అందాలో అది అందేటట్టుగా ఎప్పుడు కూడా ప్రజల్లో నిత్యం ఉన్నటువంటి నసీర్ అహ్మద్ గారికి మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మాకైతే ఎక్కడ కూడా ఇది మాకు అనేది ఎక్కడ చెప్పలేదు. సమస్యలు ఆనందాన్నే వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రశాంతంగా భోజనం చేస్తున్నామమ్మా, ప్రశాంతంగా పనులు దొరుకుతున్నాయమ్మా, మా పిల్లలకి ఇదిగో అమ్మా మాకు ఈ చదువులో మేము ఉన్నాం అంటే నసీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్తే దేనికి క్వాలిఫై అయితే చూసి దానికి ఉద్యోగంగా ఇచ్చిన పరిస్థితులు మేము చూసాం. అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. అందుకని ఎక్కడ కూడా నెగటివ్ అనేది లేదండి. సుపరిపాలన, శాంతి పరిపాలన, సంక్షేమ పరిపాలన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.